శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో మనం దశమ స్కందంలో నేడు 14వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం. దీంట్లో బ్రహ్మదేవుడు చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతి వర్ణించడం జరుగుతున్నది. అంతకుముందు మనం దేవకీదేవి గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని సకల దేవతలు వచ్చి స్తోత్రం చేయడం జరిగింది. అలాగే దేవకీదేవి స్తోత్రం జరిగింది. ఆ తర్వాత నలకూబరులు కూడా వచ్చి స్వామిని స్తోత్రం చేయడం జరిగింది. నేడు స్వయంగా పరబ్రహ్మే దిగి వచ్చి ఆ స్వామిని కీర్తించడం జరుగుతుంది. మొదట్లో దేవతల మధ్యలో బ్రహ్మదేవుడు కూడా వచ్చి కీర్తించడం జరిగింది. కానీ ఇక్కడ 5 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎటువంటి మాయలు ఉంటాయో అనేది స్వయంగా చూసి అనుభవపూర్వకంగా బ్రహ్మదేవుడు ఆ పరమాత్ముడి దగ్గర క్షమాపణ వేడుకొని చిన్ని కృష్ణుడి దగ్గర ఆ పాదాల దగ్గర చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారు ప్రణమిల్లి స్వామిని ఎలా కీర్తించారు అనేటువంటివి 40 శ్లోకాల్లో వర్ణించడం జరిగింది వ్యాసుల వారు. వాటిని నేడు ప్రవచనంలో వర్ణించుకున్నా. ముందుగా నిన్న ఇంకా 13వ అధ్యాయం చదవలసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చదువుదాం అనుకున్నటువంటి వాళ్ళకి ఈ రోజు కొంత అవకాశం కల్పించి వాళ్ళు చదివిన తర్వాత మనం నేటి పాఠాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అది బంద్ చేయరాదు. బెల్ అమ్మా మీరు మ్యూట్ లో పెట్టుకోలేదమ్మా. 13వ అధ్యాయం. 13వ అధ్యాయం. శ్రీ సుఖ ఉవాచ. సార్ చదవండి సార్. 13వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేశాను. మొదటి నుంచి స్టార్ట్ చేశాను. సాధు పృష్టం మహాభాగ త్వయా భాగవతోత్తమ యన్నో తనయసీశస్య శృణ్వన్నపి కథాం ముహుః సతామయం సారభృతాం నిసర్గో యథా యదర్థవాణి శృతిచేతసామపి ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యత్ స్త్రియా విటానా మివ సాధు వార్త శృణుష్వావహితో రాజన్నపి గుహ్యం వదామి తే బ్రూయుః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత రక్షిత్వా వత్సపాలకాన్ సరిత్పుల్లినమానీయ భగవానేదమబ్రవీత్ అహో తిరమ్యం పులినం వయస్యాః స్వకేళి సంపన్ మృదులాచ్చవాలుకం స్ఫుటః సరోగం ధృతాలిపత్రికధ్వని ప్రతిధ్వానల సద్రుదివారూఢం క్షుధాతిథాః వస్సా సమీపే పీత్వా చరంతు శనకైస్తృణం తథేతి పాయయిత్వార్భా వస్సానారుధ్య శాద్వలే ముక్త్వా సిక్యాని రుభుజుః సమం భగవతా ముదా కృష్ణస్య విశ్వపురురాజిమండలైః అభ్యాననాః ఫుల్లదృశో వ్రజార్థకాః సహోపవిష్టా విపినే విరేజుః ఛదా యథాంబోరుహ కర్ణికాయాః కేచిత్ పుష్పైర్దళైః కేచిత్ పల్లవైరంకురైః ఫలైః సిగ్భిస్త్వద్భిరిదృషభిశ్చ రుభుజుః కృతభాజనాః
सर्वे मिथो दर्शयन्तः स्वभोज्य सुरुचिं पृथक् हसन्तो हासयन्तश्चाभ्यवजह्रुः सहेश्वरा बिभ्रद्वेणुं जठरपटयोः शृङ्गवेत्रे च कक्षे वामे पाणौ मसृणकबलं तत्फलान्यङ्गुलीषु तिष्ठन् मध्ये स्वपरि सुहृदो हासयन् निर्मभिः स्वैः स्वर्गे लोके मिषति बुभुजे यज्ञ भुग्बालकेलिः. చాలండి. ఇంకెవరన్నా ఉన్నారండి? ఉన్నానండి. చదవండి. నేను చదవనండి. చదవండి. భారతైవం వత్సవేషు భుంజానేష్వచ్యుతాత్మను వత్సాస్వం తర్వనే దూరం వివితశృణులోభిత్తాః తాన్ దృష్ట్వా భయసంత్రస్తాన్ ఊచే కృష్ణోస్య భీభయన్ మిత్రాణ్యాసాన్మా విరమతే నేష్యే వత్సకానహం ఇత్యుక్త్వా ద్రిధదీ కుంజగః పరేష్వాత్మవత్సకాన్ విచిన్వన్ భగవన్ కృష్ణః సపాణికబలో యయౌ అంభోజన్మజ నిస్తదంతరగతో మాయార్భకస్యేసితుః ద్రష్టుం మంజు మహిత్వమన్యదపి తద్ వత్సానితో వత్సపాన్ నీత్వాన్యత్ర కురూద్వహాంతరదధాత్ భేవస్థితో యః పురా దృష్ట్వా ఘాసురమోక్షణం ప్రభవతః ప్రాప్తః పరం విస్మయం తతో వత్సాన దృష్ట్వైత్వపులినేపి చ వత్సపాన్ ఉభావపి వనే కృష్ణో విచికాయ సమం తతః క్వాప్య దృష్ట్వాం తద్విపినే వత్సాన్ పాలాశ్చ విశ్వవిత్ సర్వం విధికృతం కృష్ణః సహసా వజగామః తతః కృష్ణో ముదం కర్తుం తన్మాతॄణాం చ కస్య చ ఉభయాయుతమాత్మానం చక్రే విశ్వకృదీశ్వరః వత్సకాల్పకవపుః యావత్కరాం భ్రాదికం యావద్దృష్టివిషాణమేణు దళసిక యావద్విభూషాంబరం యావచ్చీలగుణాభిధాకృతివయో యావద్విహారాదికం సర్వం విష్ణుమయం గిరోంగ వదజః సర్వస్వరూపో బభౌ గోవత్సాన్ ప్రతివార్యాత్మవత్సపైః క్రీడన్నాత్మవిహారైశ్చ సర్వాత్మా ప్రావిశద్వచం తత్తద్వత్. సంతోషం. బాగా చదివారు. నేను చదవనండి. చదవండి. కల్పన. చదవండి. తత్తద్వత్సాన్ పృథగ్నీత్వా తత్తద్గోష్ఠే నివేశ్య సహ తత్తదాత్మా భవద్రాజం తత్తత్సద్మ ప్రవిష్టవాన్ తన్మాతరో వేణురవత్వరోత్థిత ఉత్తాప్య దోర్భిః పరిరభ్య నిర్భరం స్నేహస్నుత తస్తన్యపయః సుదాసవం మత్వా పరం బ్రహ్మసుతానపాయయన్ తతో నృపోన్మర్దనమజ్జలేపనాలంకార రక్షాతి లకాశనాదిభిః సంలాలితస్వాచరితః ప్రహర్షయన్ సాయం గతో యమేన మాధవః గావస్తతో గోష్ఠముపేత్య సత్వరం హృంకారఘోషైః పరిహూత సంయతాన్ స్వకాన్ వత్స తరానపాయయన్ ముహుర్లిహంత్యః స్రవదౌ దస్సంపయః
गोपीनां मातृतास्मिन् सर्वा स्नेहाधिकां विना पुरोवदास्वपि हरेस्तो कथामायया विना व्रजौकसं स्वतोकेषु स्नेहवल्याब्धमन्वहं शनैर्निस्सीमववृधे यथा कृष्णे त्वपूर्ववत् इत्थमात्मात्मनात्मानं वत्सपालमिषेण सह पालयन् वत्सपो वर्षं चिक्रीडे वनगोष्ठयोः एकदा चारयन् वत्सान् स रामो वनमाविशत् पञ्चशासु त्रियामासु हायनापूरनीश्वजः ततो विदुराच्चरतो गावो वत्सानुपव्रजम् गोवर्धनाद्रिशिरसि चरन्त्यो ददृशुस्तृणम् दृष्ट्वा तत्स्नेहवशो स्मृतात्मा स गोव्रजोत्यात्मपदुर्गमार्गः द्विपात्कुदिद्ग्रीव उदास्य पुच्छः अगाधु दृङ्कुतैराश्रुपयाजवेन. చాలా బాగుందమ్మా, సంతోషం. తర్వాత అమ్మా చదవండి అమ్మా. ఒకసారి మ్యూట్ చేసుకోండి, అది అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మ్యూట్ లో ఉంది మీరు. చెప్పండి. समेत्य गावोऽथो वत्सान् वत्सवस्योऽप्यपाययन् गिलन्त्य इव चाङ्गानि लिहन्त्यः स्वौथ सम्पयः गोपास्तद्रोधनायासमौघ्यलज्जोरुमन्युना दुर्गात्वकृच्छतोऽभ्येत्य गोवत्सैर्ददृशुः सुतान् तदीक्षणोत्प्रेमरसाप्लुताशया जातानुरागा गतमन्यवोर्भकान् उदुह्य दोर्भिः परिरभ्य मूर्धनि घ्राणैरवापुः परमां मुदन्ते ततः प्रवयसो गोपास्तोकाश्लेषसु निर्वृताः कृच्छ्राच्छनैरपगतास्तदनुस्मृत्युदश्रवः व्रजस्य रामः प्रेमर्थैर्वीक्ष्योत्कण्ठ्यमनुक्षणम् मुक्तस्तनेष्वपत्येष्वप्यहेतुविदचिन्तयत् किमेतदद्भुतमिव वासुदेवेऽखिलात्मनि व्रजस्य सात्मनस्तोकेष्वपूर्वं प्रेम वर्धते केयं वा कुत आयाता दैवी वा नार्युतासुरी प्रायो मायास्तु मे भर्तुर्नान्या मेऽपि विमोहिनी इति संचिन्त्य दासार्हो वत्सान् सवयसानपि सर्वानाचष्ट वैकुण्ठं चक्षुषावयुनेन सह नैते सुरेशा ऋषयो न चैते त्वमेव भासि सभिदाश्रयेऽपि सर्वं पृथक्त्वं निगमात् कथं वदेद्युक्तेन वृत्तं प्रभुना बलोऽवैत् तावदेत्यात्मभूरात्ममानेन तृच्यनेहसा पुरोवदब्धं क्रीडन्तं ददृशे सकलं हरिम्. చాలమ్మా, సంతోషం. జై తర్వాత గురుదత్త. జై గురు. ఇంకెవరున్నారు? నిన్న చదువుతున్నాను. నిన్న చదివారండి మీరు? నిన్న చదివారు. నిన్న చదివాను గురుగారు. నిన్న చదివిన వాళ్ళు పోయి తిన్నారండి, వాళ్ళు చదువుతారు. చదవనా గురుగారు? నిన్న చదువుతున్న వాళ్ళు ఉన్నారండి. ఒక నిమిషం. ఓకే, కానీ కామేశ్వరి గారు చదివారమ్మా నిన్న? చదివానండి. చదివేయమంటారా 41 నుంచి? కమలా గారు? కమలా గారు రాలేదుగా. సరే, ఇక కొత్త చాప్టర్కి వెళ్దామండి. సరే, 14వ అధ్యాయానికి వెళ్దాము. సరే.
హరే 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 కృష్ణ 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 హరే హరే. బ్రహ్మోవాచ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చతుర్దశోధ్యాయ. బ్రహ్మోవాచ. 14వ అధ్యాయంలో ఇక బ్రహ్మగారు స్తోత్రం చేయటం ప్రారంభిస్తున్నారు. ఎప్పుడో దేవకి గర్భస్థ శిశువుగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నప్పుడు దేవతలతో పాటుగా వచ్చి పరబ్రహ్మ కూడా ఆ తేజస్సుని కీర్తించడం జరిగింది. విష్ణుమూర్తి యొక్క తేజస్సుని, బాలకృష్ణ పరమాత్ముని యొక్క తేజస్సుని కీర్తించడం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి భావన వేరు, ఇప్పుడు ఉన్నటువంటి భావన వేరు. అప్పుడు స్వయంగా శ్రీ మహావిష్ణువే అవతరిస్తున్నాడు అనేటువంటి భావనలో ఉన్నారు పరమాత్ముడు బ్రహ్మదేవుడు గారు. ఇప్పుడు దెబ్బతిని ఉన్నాడు. చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారు బాలకృష్ణుడు చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడి యొక్క మాయ చూసి ఆశ్చర్యపోయి బుర్ర తిరిగింది. ఒక మాట చెప్పాలంటే ఆయన చతుర్ముఖాలు తిరిగిపోయినాయి అన్నట్టుగా అంత అల్లల్లాడిపోయాడు. ఈ మాయ ఏమిటా అనేటువంటి ప్రభావం కూడా తట్టుకోలేక చివరికి ఆ స్వామి యొక్క తేజస్సు చూడలేక కన్నులు మూసుకున్నటువంటి సందర్భం కూడా వర్ణించారు కిందటి పూర్వపాఠంలో 13వ అధ్యాయం. అట్లాంటి తేజస్సు నుంచి స్వామి ఉపసంహరించుకున్నాక అప్పుడు స్వామి యొక్క లీల అర్థమైంది. స్వామి మీద తన మాయ ప్రయోగించబడలేదని అర్థమైంది. అక్కడి నుంచి స్వామిని వేడుకుంటున్నాడు. 13వ అధ్యాయంలో చివరి శ్లోకంలో కూడా చెప్పారు. మాటి మాటికి ఆ బాలకృష్ణ యొక్క పాదాల మీద అలా తలవాల్చి నమస్కారం చేయటం, మళ్ళీ పైకి లేవటం, మళ్ళీ ఏదో లేదా గుర్తొచ్చి స్వామి యొక్క ఆకారంలో ఏదో ఒక ఆకారంలో కనిపించడం గుర్తొచ్చి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేయటం, మళ్ళీ లేవటం, అలా జరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు నౌమీఢ్యతే ప్రవపుషే తడిదంబరాయ గుంజావతంస పరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే కవలవేత్ర విషాణ వేణు లక్ష్మ్యశ్రియే మృదుపదే పశుపాంగజాయ. నౌమీఢ్యతే తే నౌమీఢ్య. స్వామి నీకు నమస్కారం నాయన, నమోస్తుతే అన్నట్టుగా చెప్పారు. ఎట్లాంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు? అభ్రవపుషే. అభ్రవపుషే, అభ్రము అంటే మేఘము, మేఘము వంటి శరీరం కలిగినటువంటి, అట్ట నల్లగా ఉన్నటువంటి, వపుహు అంటే శరీరం, వపుషే అభ్రవపుషే మేఘవపుషే, నీలమేఘఛాయబోలు దేహము కలవాడు అట్లాంటి వాడు. తడిదంబరాయ, తటిత్ అంబరాయ, వస్త్రం ఎట్లాంటిది కట్టుకున్నాడంటే తటిత్ అంటే మెరుపు, అట్లాంటి నల్లటి మేఘ కాంతితో ఉన్నటువంటి శరీరానికి తటిత్, ఒక మెరుపు తీగ ఎలా ఉంటుందో అంత ఆ విధమైనటువంటి మెరిసేటువంటి పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి వాడు, పీతాంబరాన్ని ధరించినటువంటి. తటిత్ అంబరాయ, మేఘానికి మెరుపుకి ఉన్న సంబంధం అవినాభావ సంబంధం. ఇది అది రెండు అట్లాగే ఉంది. ఈ ఛాయకు తగ్గట్టుగా ఈ వస్త్రం యొక్క ఛాయ, ఈయన ఏది కట్టినా అంతే మెరుపులే. అట్లాంటి ఈ వస్త్రాన్ని చాలా సందర్భాల్లో వర్ణించారు. గోపికలు వర్ణించారు, ఒకసారి భీష్మ పితామహుడు వర్ణించాడు. ఇట్లాంటి ఆ వర్ణన నీలమేఘ ఛాయ ఈ వస్త్రం. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా అదే వర్ణిస్తున్నాడు. గుంజావతంస పరిపిచ్చల సన్ముఖాయ, గురువింద గింజ లాంటి చక్కటి కుండలాలను ధరించినటువంటి వాడు, అలా మెరుస్తున్నటువంటి కుండలాలను ధరించినటువంటి వాడు. పరిపిచ్చ, చక్కటి నెమలిపించాన్ని కలిగినటువంటి వాడు, నెమలిపించము అలాగే కుండలములు చక్కటితో అట్లా వంటి వాటితో అలంకృతమైనటువంటి చక్కటి శిరస్సు. సన్ముఖాయ, ముఖము సన్ముఖము, వాటితో అలంకారాలతో విరాజిల్లేటువంటి ముఖము కలిగినటువంటి వాడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనీయంగా కనువిందు చేస్తూ వన్యస్రజే, చక్కటి మాల ధరించాడు, వైజయంతి మాల ఉన్నట్టుగానే. వన్యస్రజే కబల వేత్ర విషాణ వేణు, ఏముంది అంటే చేతిలో కబలం, ఆ ముద్ద అలాగే ఉంది. స్వామి చేతిలో, ఆ చేతిలో ఉన్నటువంటి ముద్ద అలాగే ఉంది. నిన్న మనం చెప్పుకున్నాం. కబలము అన్న, కబలం అంటే ముద్ద. ఇంకో చేతి అలాగే వేత్రము, పశువుల కాపరి కాబట్టి చేతిలో దండం ఉంది. విషాణ వేణు, విషాణము అంటే కొమ్ము బూర. ఇది ఆ ధేనువుల యొక్క, ఆవుల యొక్క, గేదెల యొక్క కొమ్ముతో చేస్తారు. ఇది వన్యప్రాణం నుంచి ధేనువుల్ని రక్షించడానికి శబ్దాలు చేసుకుంటూ ఊదుకుంటూ వెళ్ళటం అనేటువంటిది ఈ కొమ్ము బూర ఉపయోగం. ఈ 4 ఈయన యొక్క ఆయుధాలు, సామగ్రి. ఇంకా ముఖ్యమైనది వేణువు, కుమారస్వామి ఇచ్చినటువంటి వేణువు. ఇవి కాకుండా
లక్ష్మ్యశ్రియే, లక్ష్మీదేవక్య శ్రియం అత్యద్భుతమైనటువంటి లక్ష్మి, ఇక్కడ లక్ష్మ అనే పదం పెట్టారు. లక్ష్మము అంటే చిహ్నము, శ్రీ చిహ్నము. అక్కడ శ్రీవత్సం అనేటువంటి వక్షస్థలం మీద ఉన్నటువంటి చిహ్నం ప్రకాశిస్తున్నది. ఇవన్నీ కలిగినటువంటి మృదుపదే పశుపాంగజాయ, మృదువైనటువంటి పాదపద్మాలు కలిగినటువంటి అరవిందం లాంటి పాదపద్మాలు కలిగినటువంటి ఆ బాలకృష్ణుడికి నౌమీఢ్యతే, నీకు నమస్కారం నాయన అని చెప్తూ చివరికి పశుపాంగజాయ, ఇష్టమైనటువంటి వాడు. పశు అంటే తెలుసు, పశుప అనే పదానికి అర్థం పశువుల్ని పాలించేటువంటి వాళ్ళకి నాయకుడైనటువంటి నందుడికి జాయ, జన్మించినటువంటి వాడు. నందకుమారుడైనటువంటి బాలకృష్ణ, నీకు నమస్కారం నాయన అంటూ బ్రహ్మదేవుడు మొట్టమొదట నమస్కారం చేస్తున్నాడు. ఇప్పటిదాకా గుర్తించలేనటువంటి వాడు ఇప్పుడు గుర్తించి అక్కడి నుంచి మొత్తం అడ్రస్ దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. నువ్వు నీ ఆకారము నందుడి కుమారుడివి, అర్థమైంది నాయన, గ్రహించాను అంటూ ఇక ఇటువంటి చక్కటి గోపాల రూపం అనేటువంటిది నన్ను అనుగ్రహించుగాక అంటూ బ్రహ్మదేవుడు 2వ శ్లోకంలో కూడా వేడుకుంటున్నాడు. అస్యాపి దేవ వపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నేషే మహిత్వవసితం మనసాంతరేణ సాక్షాత్తవైవ కిముతాత్మసుఖానుభూతే. అస్యాపి దేవ వపుషో మత్ అనుగ్రహాయ, మదనుగ్రహాయ వృత్తిస్తే మత్ అనుగ్రహాయ, నన్ను అనుగ్రహించడం కోసమే వచ్చావు స్వామి, అంతకు మించి ఏమీ లేదు. నా అజ్ఞానమును పటాపంచలు చేసి నా అహంకారాన్నంతా రూపుమాపి నా మాయని పటాపంచలు చేసి నీ మాయని ప్రదర్శించడానికి, నన్ను అనుగ్రహించడానికి వచ్చినటువంటి వాడిని. అస్యాపి దేవ వపుషో, అత్యద్భుతమైనటువంటి దేవత తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి నీవు నన్ను అనుగ్రహించడానికి వచ్చావు. స్వేచ్ఛామయస్య, ఎట్లాంటి వాడివి నువ్వు అంటే స్వేచ్ఛామయుడివి. అంతేకాకుండా నతు భూతమయస్య కోపి, భూతం పంచభూతాత్మకమైనటువంటి శరీరాలు సామాన్యులు ధరించేటువంటి, కాబట్టి నువ్వు స్వేచ్ఛామయుడివి కాబట్టి నీకు అట్లాంటిదేమీ లేదు, అవేమీ వర్తించవు. అంటే నీ యొక్క ఈ శరీరం అనేటువంటిది పాంచభౌతిక నిర్మితమైనటువంటిది కాదు, బ్రహ్మదేవుడు నిర్మించిందా కాదు కదా. కాబట్టి ఈ రూపం అనేటువంటిది పాంచభౌతిక నిర్మితమైనటువంటిది కాదయ్యా నీది, అట్లాంటి రూపం. అంతేకాకుండా అప్రాకృతమైనటువంటిది, శుద్ధ సత్వమైనటువంటిది నీ రూపం. నేసే మహిత్వవసితం మనసాంతరేణ, మనసా అంతరేణ. ఈయన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ముఖము బహిర్ముఖం కాదు, అంతర్ముఖం ఉండాలి. మనసాంతరేణ, అంతర్ముఖుడైనటువంటి యోగ సాధకులకి మాత్రమే కనిపించేటువంటి నీ రూపం. సాక్షాత్ తవైవ విముతాత్మసుఖానుభూతే, ఇలాంటి నిన్ను ఎవరు తెలుసుకోగలరా? సామాన్యుడైనటువంటి వాడు ఎవరైనా తెలుసుకోగలడా? యోగ సాధకుడైనటువంటి వాడు ఎవరైనా తెలుసుకోగలడా? ఎట్లాంటి వాడు తెలుసుకోగలడు? మనసా అంతరేణ, యోగ సాధకులైనటువంటి వాళ్ళు, పరమ భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళ మనసులో అంతరంగంలో మాత్రమే తెలుసుకోగలరు. అది ఆనందమయ కోశం. శరీరమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఇట్లాంటివన్నీ పోతూ లోపల ఆనందమయ కోశం ఏదైతే ఉంటుందో దాంతో యోగ సాధకులైనటువంటి వాళ్ళు, పరమ భక్తులైనటువంటి వాళ్ళు మాత్రమే ఎవరు తెలుసుకోగలరు అనేది తర్వాత శ్లోకాల్లో చెప్తారు. అట్లాంటి వాళ్ళు మాత్రమే అంతరేణ మనస, వాళ్ళ మనసు యొక్క అంతరంగాలలో నిన్ను తెలుసుకోగలరు, కానీ మిగతా వాళ్ళు ఎవరు తెలుసుకోగలరయ్యా అంటూ 2వ శ్లోకంలో కీర్తించారు బ్రహ్మదేవుడు. ఇక జ్ఞానము గొప్పదా, భక్తి గొప్పదా? స్వామిని తెలుసుకోవాలంటే జ్ఞాన మార్గమా, భక్తి మార్గమా అనేటువంటిది 3వ శ్లోకంలో వర్ణిస్తున్నాడు. 3-4 శ్లోకాలలో బ్రహ్మదేవుడే చెప్తున్నాడు. జ్ఞానంతో వేదాలు, వేదార్థాలు, ఉపనిషత్తులు, నేను అవి చదివాను, ఇది చదివాను, అబ్బో ఎన్ని చదివాను, నేను నాకెంత జ్ఞానం ఉందో అనుకునేటువంటి వాడు, ఈ జ్ఞానంనే కదా పరమాత్మని తెలుసుకునేటువంటి జ్ఞానం అని అనుకున్నాము అంటే పప్పులో కాలేసినట్టే. ఇవన్నీ అక్కర్లేదయ్యా, భక్తి మార్గం చాలు. ఎట్లాంటి భక్తి అనేటువంటి సులభమైనటువంటి మార్గం ఇక్కడ బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు స్వామిని కీర్తించేటువంటి దాంట్లో. సత్సంగం ఒకటి ఉంటే చాలు, ఇంకేం అక్కలపోండి అన్నాడు ఈ శ్లోకంలో. జ్ఞానే ప్రయాసముదపాస్య నమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితాశ్రుతిగతాం తనువాంగ్ మనోభిః ఏ ప్రాయసోజితోప్యపి
తైస్త్రిలోక్యాం. మరొకసారి, జ్ఞానే ప్రయాసముదపాస్య నమంత ఏవ. నీకు నమస్కారాలు చేసి జ్ఞానార్జన చేసి విపరీతమైనటువంటి ప్రయాస పట్టం అనేటువంటిది అనవసరం అయ్యా. జ్ఞానార్జనలు చేసి వేదాలు, వేదార్థాలు, ఉపనిషత్తులు అవన్నీ పరావిద్య అపరావిద్య ఏం ఉపయోగపడతాయి? అవన్నీ ఆ ప్రయాసలు పట్టడం అనేటువంటిది వృధా. వాటితో భగవంతుని తెలుసుకోవాలనుకోవటం వృధా. అంతకంటే సులభమైనటువంటి మార్గం ఉంది, షార్ట్ కట్, సులభమైన మార్గం ఏమిటంటే కేవలం సత్సంగం. జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం. నీకు సంబంధించినటువంటి వార్తలు, నీకు సంబంధించినటువంటి లీలలు, నీ గాథలు, నీకు సంబంధించినటువంటి భజనలు, ఆలాపనలు, కీర్తనలు, సల్లాపాలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో నీ ఆఖ్యానాలతో వీటితో కాలం గడుపుతూ ఉంటే చాలు. జీవంతి సన్ముఖరితాం. మంచి ముఖము అంటే సంస్కృతంలో ముఖం అనే పదానికి నోరు అని అర్థం. చక్కటి వాక్శుద్ధి కలిగినటువంటి వారి ద్వారా వచ్చేటువంటి నీ కీర్తనలు, నీ లీలలు, నీ గానామృతాలు, నీ ప్రవచనాలు ఇట్లాంటివి వింటూ సత్కాలక్షేపం చేస్తూ భవదీయ వార్తాం, నీ యొక్క నామస్మరణతో అలా నిత్యము తరించేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో, సాధకులు ఎవరైతే ఉంటారో వాడు సులభంగా నిన్ను చేరుకోగలుగుతాడు. స్థానే స్థితా శృతిగతాం తను వాంగ్ మనోభి. ఎట్లా ఉండాలట ఆ ఆచరించే భక్తి మార్గం? తను వాక్ మనోభి, త్రికరణ శుద్ధిగా ఉండాలి. వాళ్ళు ఆచరించేటువంటి ఆ తపస్సు ఏదైతే ఉంటుందో దీన్ని తపస్సు అనొచ్చు. సత్సంగం అనేటువంటిది ఒక తపస్సు. అయితే మనకి ఇప్పుడు చక్కగా సమయము కూడా, మనకి ఉద్యోగాలు పనుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇట్లా కాలక్షేపం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంత బాధ్యత వహించినా కూడా అన్యథా శరణం నాస్తి అనుకుంటూ, త్వమేవ శరణమమ అనుకుంటూ, స్వామినే శరణు వేడుకుంటూ ప్రతి కార్యము చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. భక్తి మార్గంలో చిన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక పెద్ద వయసులో ఉన్నప్పుడు చక్కగా సత్కాలక్షేపంతో ఈ విధంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక తపస్సులాగా పెట్టుకుని సత్సంగంలాగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ త్రికరణ శుద్ధిగా మనో వాక్ కాయములను ఇవన్నీ కూడా భగవంతుని మీద ఆలాపన చేసుకునేటువంటి విధంగా స్థానే స్థితా, బుద్ధి స్థిరపరచుకుని, ఏ ప్రాయసోజితోప్యసి తైస్త్రిలోక్యా, అట్లాంటి భక్తుడైనటువంటి వాడు జయింపశక్తి కానటువంటి నిన్ను జయిస్తున్నారయ్యా, సులభంగా జయిస్తున్నారు. అజిత, మరొకరికి జయింపశక్యము కానటువంటి వాడిని. అట్లాంటి నిన్ను ఈ భక్తి మార్గంతో, ఈ సత్సంగాలతో నిత్యము పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా భగవత్ నామస్మరణలో ఆయన గురించి వింటము మొదలైనటువంటివే చేస్తూ సత్కాలక్షేపంతో నిన్ను చేరుకుంటున్నారు, నీ పరమపదాన్ని చేరుకుంటున్నారయ్యా అంటూ. కాబట్టి జ్ఞానప్రాప్తి పడేటువంటి వాళ్ళకి క్లేశములే ఉంటాయి, కష్టాలే ఉంటాయి అంటూ తర్వాత శ్లోకంలో కూడా వివరిస్తున్నారు. భక్తి అయినటువంటిది సులభమైనటువంటి మార్గం, జ్ఞానంతో కొంచెం కష్టాలు పడవలసి వస్తుంది అని చెప్పి 4వ శ్లోకంలో వివరిస్తూ, శ్రేయశ్రుతిం భక్తి ముదస్యతే విభో, శ్రేయశ్రుతిం భక్తి ముదస్యతే విభో, క్లిశ్యంతి ఏ కేవల బోధలబ్ధయే, తేషామసౌ క్లేశల ఏవశిష్యతే, నాణ్యత్యథా స్థూల తుషావఘాతినం. నాణ్యత్యథా స్థూల తుషావఘాతినం. స్థూల తుషావఘాతినం, స్థూల తుష అవఘాతినం. ఊరికేనే ఓకని రోట్లో వేసి దంచి 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 కొడితే ఏముంటుంది? ఏమీ రాదు. ఓక నుంచి ఏమొస్తుంది? వడ్లుని నువ్వు దంచితే, ఆ వడ్లని కాస్త దంచితే ఆ పైన అజ్ఞానం అనేటువంటి పొర పోయి జ్ఞానం అనేటువంటి బియ్యం బయటకు వస్తాయి. కనీసం వీడు వేసిందే ఓక, ఇంకా ఆ ఊకని దంచుతూ ఉంటే ఇంకేమొస్తుంది? దాంట్లో సారమే ఉంటుంది. కాబట్టి అజ్ఞానం అనేటువంటి ఊక పైకి తీసేసి జ్ఞానం అనేటువంటి బియ్యం బయటికి రావాలంటే నువ్వు వడ్లు వేయాలి. ఆ వడ్లు ఏమిటంటే భక్తి అనేది. ఆ పైన పోయింది ఏమిటంటే బద్ధకము, అలాగే అరిషడ్ వర్గాలు మొదలైనటువంటి అజ్ఞాన జనితమైనటువంటి సంసార బంధాలన్నీ ఆ పొట్టు రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. ఆ భక్తిలో స్వామి అంతరంగంలో నిలిచిపోయేటువంటి ఆ బియ్యము అనేటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లటి సాత్వికమైనటువంటి స్వరూపం బయటికి రావాలి. ఈ భక్తి మార్గం కావాలంటున్నారు. శ్రేయశ్రుతిం భక్తి ముదస్య తే విభో, తే భక్తి ముదస్య, ఆనందాన్ని కలిగించేటువంటి భక్తి మార్గం అనేటువంటిదే శ్రేయ.
శ్రేయోదాయకమైనటువంటి, సులభదాయకమైనటువంటి. మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? క్లిశ్యంతి ఏ కేవల బోధలబ్ధయే, కేవల బోధలబ్ధయే, జ్ఞానమే పరమార్థము అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం అంటూ శంకరాచార్య వారు కూడా కీర్తించారు అన్నపూర్ణాష్టకం. క్లిశ్యంతి ఏ కేవల బోధలబ్ధయే, కేవల జ్ఞానమే అనేటువంటిది పట్టుకున్నాము అంటే వాళ్ళు చాలా బాధపడవలసి వస్తుంది. క్లిశ్యంతి, కష్టపడవలసి వస్తుంది. దానికంటే సులభమైన మార్గం పైన చెప్పారే, సులభమైనటువంటి మార్గం. ఆ మార్గం అయితే ఇంకా క్షేమదాయకమైన సత్సంగం, కేవలం సత్సంగం. ఏది మాట్లాడినా భగవత్ సంబంధం, ఏది విన్నా భగవత్ సంబంధం, ఏది చేసినా భగవత్ సంబంధం. ఆలాపలే తేషామసౌ క్లేశల ఏవ శిష్యతే నాన్యత్ యథా, నా అన్యత్ యథా. మిగతా రూపాలలో మిగతా విధాలుగా మీరెంత ప్రయత్నించినా అది కష్టతరం అవుతుందండి. ఎలా అంటే ఊకని దంచుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది? అలా ఏ విధంగా అయితే ఉపయోగం ఉండదో ఆ విధంగా ఈ జ్ఞాన మార్గాలు, మిగతా మార్గాలన్నీ కూడా కష్టతరమైనవి. సులభమైనది భక్తి మార్గమే అంటూ మొట్టమొదటి లైన్లోనే చెప్పారు. భక్తి ముదస్యతే విభో శ్రేయస్ృతి. ఇది శ్రేయోదాయకమైనటువంటి మార్గం. అంతేకాకుండా యోగులైనటువంటి వాళ్ళు శరణాగతితో, సర్వసమర్పణతోనూ నీ పదాన్ని చేరుకుంటున్నారయ్యా అంటూ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాడు బ్రహ్మదేవుడు. పూర్వం పురేహ భూమన్ బహవోపి యోగినః త్వదర్పితేహ నిజ కర్మ లబ్ధయా విబుధ్య భక్త్యేవ కథోపనీతయా ప్రపేదిరేం జ్యోత్యుత తే గతిం పరాం. పురేహ భూమన్ బహవోపి యోగినః త్వదర్పితేహ నిజ కర్మ లబ్ధయా విబుధ్య భక్త్యైవ కథోపనీతయా ప్రపేదిరేం యోచ్యుత తే గతిం పరాం. తే పరాం గతిం, నీ యొక్క పరమగతిని, గతి అంటే మార్గం, నీ పరమ పదాన్ని, నీ మోక్షస్థానాన్ని వాళ్ళు పొందుతున్నారు. యోగినః బహవోపి యోగినః, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది యోగులు పొందుతున్నారయ్యా అంటూ హే భూమన్, భూమన్ అనే పదానికి అర్థం హే అనంత, ఓ అచ్యుత అంటూ సంబోధిస్తూ, పూర్వం ఎంతో మంది యోగులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కర్మలన్నిటినీ కూడా ఏం చేశారు? త్వదర్పితేహ నిజ కర్మలబ్ధయ, వాళ్ళు ఏ పని చేసినా నీకు అర్పించి చేశారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. అంతే, ఏ పని చేసినా త్వదర్పితేహ, త్వద్ అర్పితః, నీ పాద పద్మాలకి అర్పించి ఏ సాధనైనా చేశారు. వాళ్ళ యొక్క నిజ కర్మలబ్ధయ, నిజ కర్మలు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ కర్మ చేసినా వాళ్ళు అర్పించడమే. భరతుడు శ్రీరామ పాదుకులకి ఏ పని చేసినా ఆ స్వామి పాదుకులకి విన్నవించి చేసినట్టుగా యోగులైనటువంటి వాళ్ళ సాధన అలా ఉంటుంది. అలా చేసుకుంటే అప్పుడు విబుధ్య భక్త్యైవ, దానివల్ల ఏమొస్తుందయ్యా అంటే ఈ విధంగా శరణు వేడుకుంటూ స్వామికి సమర్పించి అప్పుడు చేయటం వల్ల ఏమవుతుందంటే భక్తి మనలో ఉద్భవిస్తుంది. విబుధ్య భక్త్యైవ, మనలో భక్తి అనేటువంటిది మేల్కొల్పుతుంది. ఆ ఉద్ధరించినటువంటి, ఆ ఉత్పత్తి కాబడినటువంటి భక్తి మార్గం అనేటువంటిది అనేకమైనటువంటి కథలలో, లీలలలో స్వామి యొక్క లీలల్ని వింటూ వాటితో చక్కటి సత్కాలక్షేపం చేస్తూ కథోపనీతయ భక్త్యైవ కథోపనీతయా ప్రపేదిరేంజోచ్యుత తే గతిం పరాం. ఓ అచ్యుత, అట్లాంటి సాధకులైనటువంటి వాళ్ళు తర్వాత నీ గతిని, నీ మార్గాన్ని, ఎట్లాంటి మార్గము? పరాం గతిం, ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ మోక్ష స్థానానికి చేరుకుంటున్నారయ్యా అంటూ ఈ 5 శ్లోకాలలో ఈరోజు సమయానికి తగ్గట్టుగా మనం ప్రవచించుకుందాం. రేపటి భాగం నుంచి మరి ఇంకా 40 శ్లోకాలు దీంట్లో బ్రహ్మదేవుడు కీర్తించినటువంటి ఉన్నాయి. ఈ శ్లోకాలలో విష్ణుమూర్తిని ఆ బాలకృష్ణుని యొక్క రూపంగా ఎలా స్మరించి బ్రహ్మదేవుడు స్మరించాడు, వేడుకున్నాడు అనేది చాలా ముఖ్యమైనటువంటి స్తోత్రం. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి పరబ్రహ్మదేవుడే సాక్షాత్తు స్వయంగా వచ్చి చేసినటువంటి స్తోత్రం ఇది. చాలా అత్యద్భుతమైనటువంటి స్తోత్రం. వీటి యొక్క విశేష ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటిది కూడా విశ్లేషించుకుందాం తర్వాత ముందు శ్లోకాలలో చెప్పినప్పుడు.
అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.